శ్రోతలకు నమస్కారం. ఒక సమస్య ఉన్నవాళ్ళు వేడి నీళ్ళతోటి స్నానం చేయకూడదు. ఏమిటా సమస్య, ఎందుకు చేయకూడదు? ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని విందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ముఖ్యంగా ఇలాంటి వర్షాకాలపు రోజులలో ఎక్కువ మంది నిర్జలీయత అంటే డీహైడ్రేషన్ని అశ్రద్ధ చేస్తారు. కానీ ఈ డీహైడ్రేషన్ సమస్య ఉంటే పొరపాటును కూడా వేడి నీళ్ళ స్నానం చేయకూడదు. అలాగే ఇంక కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి, వీటిని మనం తెలుసుకుందాం. మన శరీరానికి అవసరమైన ద్రవాలని తగినంత తీసుకోలేదనుకోండి, రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మనం తగినన్ని ద్రవాలు తీసుకోవటం లేదు అన్న విషయాన్ని కొన్ని లక్షణాలు చెప్పకనే చెబుతూ ఉంటాయి. ఆ లక్షణాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి. మొట్టమొదటి చెప్పుకోవాల్సిన లక్షణం, చర్మం పొడిబారుతుంది, ముడతలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చర్మాన్ని లాగి చూశారనుకోండి, మళ్ళీ అది ఒరిజినల్ పొజిషన్కి రాదు. అన్నిటికీ మించి చర్మం కాంతివంతంగా ఉండదు, పాలిపోయినట్టు కనిపిస్తుంది. చిన్న చిన్న గాయాలకు ఎక్కువగా రక్తం వస్తూ ఉంటుంది. అలాగే దురదగా కూడా ఉంటుంది, ఎందుకంటే స్కిన్ డ్రై అయింది కాబట్టి. ఇక పెదాలు పగిలిపోతూ ఉంటాయి, ఇంకా ముఖ్యంగా పాలిపోతాయి. ఇంకా ప్రధానంగా పగుళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి పెదాల మీద. ఈ పగుళ్ళు కూడా త్వరగా మానవు, అప్పుడప్పుడు రక్తం వస్తూ ఉంటుంది. అయితే మరి ఈ సమస్య ఉంటే నిర్జలీయత రాకుండా ఎలా కాపాడుకోవాలి? ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి దాకా కనీసం 3 లీటర్ల నీటిని తాగాలి. దీనికి ఒక సింపుల్ పద్ధతి ఏమిటంటే 3 నుంచి 4 లీటర్లని లీటర్ బాటిల్స్లో నింపి పెట్టుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం దాకా వీటిని తాగేయాలి. రాత్రి పడుకోబోయే ముందు చెక్ చేసుకోవాలి, ఈ 3 లీటర్లు లేదా 4 లీటర్లు తాగానా లేదా అనేది. ఒకవేళ పనుల్లో బాగా బిజీగా ఉండి వీటిని మర్చిపోతూ ఉంటే రిమైండర్స్ పెట్టుకోవచ్చు ఫోన్స్లో, ఇలాంటి వాటిలో. ఇంకొక సులభమైన పద్ధతి ఏంటంటే నీటి శాతం ఎక్కువగా ఉండేటువంటి పళ్ళని, కూరగాయల్ని తింటూ ఉండాలి. పుచ్చకాయ, తర్బూజా, బొప్పాయి ఇలాంటివి. అదే రకంగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేటటువంటి ప్రత్యేకమైన ఫ్రూట్స్ ఉంటాయి, అవకాడో ఇలాంటివి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తినొచ్చు. ఒకవేళ ఎక్స్టర్నల్గా ఏదన్నా రాసుకోవాల్సి వస్తే సాధారణంగా సహజ పదార్థాలతో తయారైన వాటిని వాడాలి. ఒకవేళ బయట ఈ మెడికల్ షాప్స్లో కొనేసి వాడుకోవాలనుకుంటే హైలూరోనిక్ యాసిడ్, అలాగే గ్లిజరిన్, ఇవి ఎక్కువగా ఉండేటువంటి చర్మ సౌందర్య సాధనాలని పరిమితంగా వాడుకోవచ్చు. ఇవి తేమ ఎక్కువసేపు ఉంచేలా చేస్తాయి. పెదవులకు మాత్రం ఎలాంటి రసాయనాలు కలిపింది కాకుండా సహజమైన వాటిని వాడుకోవాలి. కొబ్బరి నూనె, నెయ్యి ఇలాంటివి వాడుకోవచ్చు పెదవులకు. వేడి నీళ్లతోటి ఎక్కువసార్లు స్నానం చేయకూడదు, ఎందుకంటే స్నానం చేసేటప్పుడు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఈ వేడి నీళ్లు ఆవిరవుతూ చర్మంలో ఉండేటటువంటి ఆ కాస్త తేమను కూడా తీసుకెళ్ళిపోతాయి. దీంతో చర్మం డ్రై అవుతుంది. రసాయనాలు ఎక్కువగా ఉండేటువంటి సబ్బులను వాడకండి. వీటి బదులుగా సున్నిపిండి వాడితే మంచిది. పెసర్లు ఇలాంటి వాటితోటి సున్నిపిండి తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఎండలో ఎక్కువసేపు తిరగకండి. వర్షాకాలం ఎండ ఉండదులే అనుకుంటూ ఉంటారు, కానీ అక్కడే మీరు పొరపడుతున్నారు. ఈ వెలుగులో కూడా అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి, వాటితో ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ ఎండలోకి వెళ్లాల్సి వస్తే వేడి తగలకుండా బట్టలు వేసుకొని వెళ్ళాలి. నిర్జలీయతకు లోన్ చేసే పానీయాలు, కాఫీ, టీ, ఆల్కహాల్ ఇలాంటివి తాగకండి. ఒకవేళ టీ తాగాల్సి వస్తే అప్పుడు దానివల్ల నిర్జలీయత వస్తుంది కాబట్టి అవసరమైన దానికంటే కాస్త ఎక్కువ నీళ్ళని తాగండి. ఉదాహరణకు 3 లీటర్ల నుంచి 4 లీటర్లు అని అనుకున్నాం కదా రోజుకి. ఒకవేళ టీలు ఇలాంటివి తాగుతున్నప్పుడు 5 లీటర్లు తాగాలి. ఇలాగా ఆ లోటుని భర్తీ చేయాలి. ఇలా చేస్తే ఈ వర్షాకాలం నిర్జలీయతకి లోను కాకుండా ఉంటారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, be positive, keep smiling, stay safe. Love you all.
శుభం.